మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. శ్రీకరము శుభకరము శ్రీతవారిజాతము గాలరారు గౌరికి. దసరా పండుగ వస్తుంది కాబట్టి దేవి నవరాత్రుల పండుగ పూజా విధానం. మూడవ రోజు అవతారం అన్నపూర్ణాదేవి యొక్క అవతారము, అష్టోత్తరము, కుంకుమార్చన ప్రారంభం. ఓం అన్నపూర్ణాయై నమః, శివాయై నమః, దేవ్యై నమః, భీమాయ నమః, పూష్ట్యై నమః, సరస్వత్యై నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పార్వతీయ నమః, దుర్గాయ నమః, ఓం శర్వణ్యై నమః, ఓం శివపల్లవాయ నమః, వేదవేద్యాయ నమః, మహావిద్యాయ నమః, ఓం విద్యాదాత్రే నమః, విశారదాయ నమః, కుమార్యై నమః, త్రిపురాయ నమః, బాలాయ నమః, ఓం లక్ష్మీ నమః, శ్రీయాయ నమః, వయాహారణ్యై నమః, భవామ్యై నమః, విశ్వజనన్యై నమః, బ్రహ్మాదిజన్యై నమః, గణేశజనన్యై నమః, శక్త్యై నమః, కుమారజనన్యై నమః, శుభాయ నమః, భోగప్రదాయ నమః, భోగవత్యై నమః, భక్తాభీష్టప్రదాయ నమః, భవరోగహరాయ నమః, భవ్యాయ నమః, శుభ్రాయ నమః, పరమంగళాయ నమః, భవాన్యై నమః, చంచలాయ నమః, గౌర్యై నమః, చారు చంద్రకళాధరాయ నమః, విశాలాక్షై నమః, విశ్వమాత్రే నమః, విశ్వానందాయ నమః, విలాసిన్యై నమః, ఆర్యాయ నమః, కళ్యాణనిలయాయ నమః, రుద్రాన్యై నమః, కమలాసనాయ నమః, శుభ్రప్రదాయ నమః, శుభాయ నమః, అనంతాయ నమః, మృత్తపీనాపయోధరాయ నమః, ఓం అంబాయ నమః, సహారామాధ్యాయ నమః, మృడాన్యై నమః, సర్వమంగళాయ నమః, విష్ణో సంసేవితాయ నమః, సిద్ధాయ నమః, బ్రహ్మణ్యై నమః, సురసేవితాయ నమః, పరమానందాయ నమః, శాంత్యై నమః, పరమానందరూపిణ్యై నమః, పరానందజన్యై నమః, పరాయై నమః, ఆనందప్రదాయిన్యై నమః, ఓం పరోపకారణ్యై నమః, ఓం పరమాయ నమః, భక్తవత్సలాయ నమః, పూర్ణచంద్రాభవదాయ నమః, పూర్ణచంద్రనివాకాయ నమః, ఓం శుభలక్షణ సంపన్నాయ నమః, శుభానందగుణాత్రయాయ నమః, శుభానందగుణార్ణవర్ణాయ నమః, శుభసౌభాగ్యనయాయ నమః, శుభదాయ నమః, రతిప్రియాయ నమః, చండికాయ నమః, చండవదన్యై నమః, చండవర్ణనివారణ్యై నమః, మార్తాండజన్యై నమః, సాధ్యై నమః, చంద్రాగ్నినయనాయ నమః, సత్యై నమః, ఓం పుండరీకహరాయ నమః, పూర్ణాయై నమః, పుణ్యదాయ నమః, పుణ్యరూపిణ్యై నమః, మాయాతీతాయ నమః, మాయాతీతాయ నమః, శ్రేష్టమాయాయ నమః, శ్రేష్టధర్మాత్మవందితాయ నమః, ఓం సృష్ట్యై నమః, ఓం సంగరహదీతాయ నమః, ఓం సృష్టిహేతవే నమః, కపర్దిన్యై నమః, వృషారూఢాయ నమః, శూలహస్తాయ నమః, స్థితి సంహారకారణ్యై నమః, మందస్థితాయ నమః, స్కందమాత్రే నమః, శుద్ధాచిత్తాయ నమః, మునిస్తుత్యాయ నమః, మహాభాగవత్యై నమః, దక్షాయ నమః, దక్షద్వారవినాశిన్యై నమః, సర్వార్ధదాత్రే నమః, సావిత్రే నమః, సదాశివకుటుంబిన్యై నమః, నిత్యా సుందరా సర్వాంగే నమః, సచ్చిదానందలక్షణ్యై నమః. ఇది శ్రీ అన్నపూర్ణ మాత అన్నపూర్ణాదేవ్యై ఇదం నమో నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధించం భిక్షాం దేహి చ పార్వతీ మాతా అన్నపూర్ణాదేవ్యై ఇదం నమో నమః. ఓం బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, గానలోల జాలమెలా దారి చూపుమా, గానలోల జాలమెలా దారి చూపుమా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్చుమంటిమి, బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి, వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి, రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిమి, రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిమి, బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. ఓం హ్రీం శ్రీం యానుచు మదిని తలుచుచుంటిమి,
ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలుచుచుంటిమి ఆపదలెడభాపవమ్మ అతివ సుందరి ఆపదలెడభాపవమ్మ అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మ స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మ ధరణిలో శ్రీరంగనాథుని దయను చూపుమా ధరణిలో శ్రీరంగనాథుని దయను చూడుమా బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా ఓం సర్వమంగళ మాంగళ్యే దివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః నానావిధ పరిమళపత్ర పుష్పై పూజయామి ఆనందమంగళ కర్పూర మంగళ నీరాజన దీపం దర్శయామి జై బోలో మాతా మహారాజ్ఞికి రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపః జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో అథైదం విష్ణవే చిరన్నిర్వపదే యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతదః ప్రతిష్ఠతి స్తోత్రజోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ వేదాంతకాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగుం హరదమే పాపం దూర్వాద స్వప్ననాశనే ఓం ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. నిల్చున్న చోటే 3 ప్రదక్షిణాలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ. రక్ష రక్షో జగన్మాతాః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాపూర్వక నమస్కారం సమర్పయామి. పూలు వేసేసేయండి. అక్షతలు చేత్తో పట్టుకోండి. అందరూ కూడా మంత్రపుష్పం జరుగుతున్నప్పుడు పుష్పములు పట్టుకొని వేసి తర్వాత అక్షతలు చేత్తో పట్టుకోండి. యస్మత్యాచ నామోక్త నమః పూజ ప్రక్రియాదిషు యోనం సంపూర్ణం
చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం, మంత్రహీనం, క్రియాహీనం, క్రియాహీనం, భక్తిహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం, ద్రవ్యహీనం, స్థాపిత, స్థాపిత, మంత్రోక్త, మంత్రోక్త, ఆవాహిత, ఆవాహిత, దేవత, దేవత, యత్ పూజితం యత్పూజితం మయా దేవ మయాదేవ త్వయా దేవి దయాదేవి పరిపూర్ణం పరిపూర్ణ తథస్తు మే తదస్తు హనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రాజరాజేశ్వరి దేవత సహిత నవదుర్గా స్వరూపిణి చరణ అరవిందార్పణమస్తు. చరణారవిందార్పణమస్తు. అక్షతలు కొన్ని అమ్మవారి దగ్గర వేసి అక్షింతలు నీళ్లు ప్లేట్లోకి వదిలిపెట్టండి. మన నవరాత్రులు కూడా అయిపోయిన తర్వాతకి, అంటే ఈసారి 9 రాత్రులు కాకుండా 11 రాత్రులు చేసుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో చవితి తిథి కాస్త పెరిగిన కారణం చేత అసలు ప్రతిసారి కూడా ఏంటంటే దశమి రోజు కూడా రాజరాజేశ్వరి అమ్మవారికి పూజ చేస్తాం మనం సాధారణంగా. కాబట్టి ఖచ్చితంగా ప్రతిసారి కూడా 11 అమ్మవార్లకు పూజ చేసేవాళ్ళమే. కాకపోతే 9 రాత్రులు 10వ రోజు చేసి కదిలిచ్చేవాళ్ళం. ఈసారి మటుకు దశమి ఖచ్చితంగా మనకు 10వ రోజు 11వ రోజు కూడా వస్తుంది. ఆ 11వ రోజు ఉద్వాసన చేసుకోవాలి. ఈ ఉద్వాసన చేసుకునే అప్పుడు చేసేటువంటి మంత్రం ఇది. అందరూ కూడా పసుపు, కుంకుమ, అక్షతలు 3 కలిపి పట్టుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంతు దేవాః తాని ధర్మాని ప్రధాన్యాసన్ దేహనాగం మహిమానస్య నందే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. చెప్పండి. స్థాపిత, స్థాపిత, మంత్రోక్త, మంత్రోక్త, ఆవాహిత, ఆవాహిత, దేవత, దేవత, శోభనార్థే, శోభనార్థే, పునరాగమనాయ చ. కొంచెం కదిలించండి. ఇంకా వీలైతే కలశాన్ని తీసి తలపై కూడా పెట్టుకోవచ్చు. ఆఖరి రోజున మీరు కదిలిస్తే గనక ఆవాహన చేసిన అందరి దేవతల పాదాలు మీ తలకు తాకించుకునేంత సమానం. శోభనార్థే పునరాగమనాయ చ. మన యొక్క ఆతిథ్యం స్వీకరించడానికి మళ్ళీ మళ్ళీ అమ్మవారిని తిరిగి రమ్మని చెప్పడం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం అశ్వదాయ జగోదాయి ధనదాయి మహాధనే ధనం మే నిషదాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్మద్వాజాభిగోరథం ప్రజాభాం భవతి మాతాం ఆయుష్మంతం కరోతు మాం. సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరద మే పాపం దూర్వాదస్వప్ననాశనే ప్రసాదం శిరసా గృహ్ణాతు. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానస్య శోభనో శోభమానః కళ్యాణః. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు ధనవస్తు వాహన కనక అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు యజమానస్యాః వంశాభివృద్ధిరస్తు. తథాస్తు గోత్రాభివృద్ధిరస్తు. తథాస్తు యజమానస్యాః శారీరక దౌర్బల్య నివారణా సిద్ధిరస్తు. తథాస్తు యజమానస్యాః సహకుటుంబస్యాః ధనవస్తు వాహన కనక అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత సహిత రాజరాజేశ్వరీ దేవత సంపూర్ణ శుభకృపాకటాక్ష దీక్షణ వీక్షణ రక్షణ ఫల సిద్ధిరస్తు. తథాస్తు. వర్షే వర్షే ఉన్నత ఉద్యోగాభివృద్ధిరస్తు. దిగ్విజ సంపూర్ణ కరుణాకటాక్ష శుక్రగ్రహ సంపూర్ణ కరుణాకటాక్ష సిద్ధిరస్తు.